ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే శని త్రయోదశి. ఈ సందర్భంగా గ్రహచార గోచార శనిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. శనివారం త్రయోదశితో కలిసి వస్తే దాన్ని శని త్రయోదశి అంటారు. శ్రావణ మాసంలో వచ్చే శని త్రయోదశి ఎంతో ప్రత్యేకమైనది. శని భగవానుడు విష్ణు భక్తుడు కాబట్టి, శ్రావణ మాసం విష్ణువుకు ప్రియం కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే శని త్రయోదశి ఎంతో శక్తివంతమైనది. శ్రావణ శని త్రయోదశి సందర్భంగా ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ ఆలయానికి వెళ్ళి, నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసినట్లయితే అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. కొబ్బరి నీటితో అభిషేకం చేసినట్లయితే ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే నవగ్రహ ఆలయంలో శని విగ్రహం దగ్గర నీలం రంగు పుష్పాలు ఉంచడం ద్వారా చేస్తున్నటువంటి వృత్తిలో కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఆకస్మిక సమస్యలు శని దోషం వల్ల కలుగుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆకస్మిక సమస్యలన్నీ అధిగమించాలంటే నవగ్రహ ఆలయంలో శని విగ్రహం పాదాల చెంత ఒక పిడికెడు రాళ్ళ ఉప్పును పోసి నమస్కారం చేసుకోవాలి. దీనివల్ల ఆకస్మిక సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే జమ్మి ఆకుల మీద కొద్దిగా ఉప్పు రాసినటువంటి జమ్మి ఆకులు శని విగ్రహం పాదాల చెంత ఉంచడం ద్వారా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. శ్రావణ శని త్రయోదశి సందర్భంగా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్యలో కానీ, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో కానీ ఒక ప్రత్యేకమైన దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. 1.25 కేజీ నల్ల నువ్వులు, ఒక ఇనుప మేకు, కొద్దిగా దూది, అరసోలకు తక్కువ కాకుండా పెసరపప్పు, వీటిని నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి దేవాలయ ప్రాంగణంలో ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే జాతకపరంగా ఉన్న శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు. అలాగే ఈరోజు రావి చెట్టు దగ్గర నువ్వుల నూనె ప్రమిదలో పోసి 8 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించటం, నల్ల నువ్వులు కలిపిన నీటిని రావి చెట్టు మొదట్లో పోసి 8 ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా విశేషంగా శని భగవానుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. శని దోషం వల్ల కుటుంబంలో కలహాలు ఉన్నా, శని దోషం వల్ల నరదృష్టి ఎక్కువ ఉన్నా, శత్రుబాధలు ఎక్కువ ఉన్నా వీటన్నిటినీ అధిగమించాలంటే ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి జమ్మి చెట్టు దగ్గర ఆముదపు దీపాన్ని వెలిగించాలి. అలా చేస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి. దానివల్ల శత్రుబాధలు, దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే జమ్మి చెట్టు దగ్గర కొద్దిగా ఇంగువ ఉంచి జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా శత్రుబాధలు, దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. శ్రావణ శని త్రయోదశి సందర్భంగా ఈరోజు విష్ణు ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగిస్తే శని దోషాలు తొలగింపజేసుకొని విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు గృహంలోనే స్నానం చేసిన తర్వాత పడమర దిక్కులో ఒక పీటను ఏర్పాటు చేసి ఆ పీట మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసి ఆ ఒత్తి పడమర దిక్కు వైపు వెలుగుతూ ఉండేలాగా దీపాన్ని వెలిగించాలి. ఈ ప్రత్యేకమైన దీపాన్ని గృహంలో వెలిగించినా కూడా శ్రావణ శని త్రయోదశి సందర్భంగా జాతకంలో ఉన్న శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు వీటన్నిటినీ తొలగింపజేసుకొని విష్ణు కృపకు పాత్రులై వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు.